యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వాక్యమును ధ్యానించుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వాక్యము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండుట. ప్రేమ అనేది రకరకాల అర్థాలను ఇస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే ప్రేమ, ఇలా స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, ఇలా ప్రేమలు రకరకాలుగా ఉంటాయి. సహోదరుడా, ఈ భూమి మీదుగా మనుషులుగా పుట్టినటువంటి నీవు నేను ఈ ప్రేమలన్నిటిని మనము చూస్తూనే ఉన్నాం. ఈ ప్రేమలు కొంతకాలము ఉండి తర్వాత ఆరిపోయేటివి. తల్లిదండ్రుల ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. వారు ఉన్నంతకాలం మనల్ని ప్రేమిస్తారు. వారు పోయిన తర్వాత మనల్ని ప్రేమించేవారు ఉండరు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. అది కొంతకాలమే. తర్వాత వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకుంటారు. అక్క చెల్లెళ్ళ ఉన్నటువంటి మధ్య ఉన్న ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. కొన్ని తేడాలు వచ్చినప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఒకరింటికి ఒకరు వెళ్ళరు. బంధాలు దూరం అవుతాయి. స్నేహితుల మధ్య భేదాభిప్రాయములు ఏర్పడినప్పుడు వారి ప్రేమలు చల్లారి దూరంగా వెళ్ళిపోతారు. మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమికుడు, పరిపూర్ణంగా నిన్ను ప్రేమించేవాడు యేసుక్రీస్తు కూడా. నిన్ను ప్రేమిస్తున్నాను అని మనల్ని చెప్పేవారు ఎవరు మనతో పరిపూర్ణంగా ఉండరండి. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కూడా పరిపూర్ణమైనది కాదు. ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళుతారో తెలియదు. ఎప్పుడు విభేదాలు వచ్చి ఎవరికెవరు దూరం అవుతారో తెలియదు. కొడుకుల మధ్య, కుమార్తెల మధ్య ఉన్నటువంటి ప్రేమలు కూడా శాశ్వతమైనవి కాదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియదు. ఎవరు ఎవరికి విరోధంగా లేస్తారో తెలియదు. ఈ మానవ ప్రేమలు కొంతకాలం నాటివే. దేవుని ప్రేమ ఎడబాయని ప్రేమ. దేవుని ప్రేమ విడువని ప్రేమ. దేవుని ప్రేమ మరవని ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 2వ వాక్యంలో చూసినప్పుడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడువక నీడల కృప చూపుచున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ శాశ్వత కాలమైంది. శాశ్వత కాలం ఉండేది అంటే తల్లి గర్భం నుండి మొదలుకొని తిరిగి మనం మరణించిన మన ఆత్మ ఎక్కడికి చేరుతుందో అక్కడికి, ఆయన దగ్గరికి, అక్కడ కూడా ఆయన ఉంటాడు. అందుకే దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. మనుషులు మనల్ని ప్రేమిస్తే, మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. మనుషులలో ఉన్నటువంటి ప్రేమ కపటపు ప్రేమ, మోసపు ప్రేమ. మన దగ్గర ఏదో ఆశించి ప్రేమిస్తారు. దాన్ని పొందుకోలేకపోతే తుడుతూ దూరం అయిపోతూ ఉంటారు. మనుషుల ప్రేమ స్వార్థపూరిత ప్రేమ. దేవుని ప్రేమ యథార్థమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ కపటము లేనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ చీకటి లేనటువంటి ప్రేమ. దేవుని ప్రేమలో పగ, ద్వేషం, కోపం, అసూయ, అహంకారాలు లేవండి. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరును ప్రేమ కలిగి ఉండండి. నేను ఏ విధమైన ప్రేమను కలిగి ఉంటున్నారో నా ప్రేమను మీరు అలాగే కలిగి ఉండండి. నా ప్రేమను అనేకులకు తెలియపరచండి. నా ప్రేమ చేత మీరు ప్రేమ చూపండి. నా ప్రేమ చేత మీరు నా ప్రేమను పంచండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. సమస్త కపటము, చీకటి, మోసం, అబద్ధం వాటిని వదిలిపెట్టండి. కపటమైన ప్రేమలను వదిలిపెట్టండి. నేను చూపించే ప్రేమను మీరు చూపించండి. ఆ ప్రేమతో మీరు బ్రతకండి.
ఆ ప్రేమతో మీరు ఉన్నంతకాలం జీవించండి. ఆ ప్రేమలోనే మీరు నడవడానికి ప్రయత్నించండి. అదే నా ప్రేమ. అందమున్నంతకాలం ప్రేమించడం, డబ్బు ఉన్నంతకాలం ప్రేమించడం, ఆ డబ్బు పోయిన తర్వాత దూషించడం, అందమున్నంత కాలం ప్రేమించడం, ఆ అందం పోయిన తర్వాత ద్వేషించడం, మోజు ఉన్నంతకాలం ప్రేమించడం, మోజు తగ్గిపోయిన తర్వాత దూరం పెట్టడం, ఇది మనుషుల్లో ఉన్నటువంటి చెడ గుణాలు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మంచివాడు. ఆయన అంటున్నాడు, ఈ మనుషుల ప్రేమ వ్యర్థమైనది అని. అందుకే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించడానికి మరణమగనంతగా నా ప్రాణం పెట్టి కలవరి శిలువలో బలియాగమై త్యాగమైపోయాను. మీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు నేనే. ఎవరు మీకు ఇంతటి త్యాగం చేయలేరని యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాట వింటున్నటువంటి నా దేవుని బిడ్డ, ఆ యేసు ప్రేమను నువ్వు కలిగి ఉండు. మనుషుల ప్రేమను నమ్మి మోసపోకు. ప్రేమతో నిన్ను మాటల్లో దించి మోసం చేస్తున్నారు. మాయా అనే ఉచ్చులో నువ్వు పడిపోతున్నావు. ప్రేమ అనే ఉచ్చులో చిక్కుబడి నశించిపోతున్నావు. మంచివాడని నమ్మి ఈరోజు అనుభవిస్తున్నావు శిక్షను. మంచిది అని నమ్మి ప్రేమించి మోసం తెచ్చుకొని జీవితాంతం వేదన పడుతున్నావు. సహోదరుడా, సహోదరి, యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. యేసు ప్రేమ ఎడబాయని ప్రేమ. యేసు ప్రేమ విడువని ప్రేమ. యేసు ప్రేమ కపటము లేని ప్రేమ. యేసు ప్రేమ ఈ మరవని ప్రేమ. యేసు ప్రేమ విలువైనది. అలాంటి ప్రేమను చూపడానికి ప్రయత్నించు. అలాంటి ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నించు. అట్టి ప్రేమ గల యేసుని నమ్ము, విశ్వసించు, ఆరాధించు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ సమయమందు ఈ వాక్కులు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించండి నాయన. నీ ప్రేమ కలిగి నడుచుకున్నట్లుగా సిద్ధపరచండి. అయ్యా, నీవు మరణమగనంతగా మా కొరకు తండ్రి యాగమయ్యావు తండ్రి. ఎవరు మమ్మల్ని ప్రేమించలేరు కానీ నువ్వు మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నావు తండ్రి. లోక సంబంధమైన ప్రేమ శాశ్వతమైనది కాదు. తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, అక్క చెల్లెల మధ్య ఉన్న ప్రేమ, తోబుట్టువుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, తండ్రి కొడుకులు, తల్లి కూతుర్ల మధ్య ఉన్నటువంటి ప్రేమ శాశ్వతం కాదు నాయన. నీ ప్రేమ శాశ్వతమైనది గుర్తించి, అయ్యా, సమస్తము కంటే నీవు గొప్పవాడమని తెలుసుకొని నీ ప్రేమను పొందుకొని నీ ప్రేమ చూపుతూ నడిచే భాగ్యం ఈ నీ వాక్కు వింటున్న బిడ్డలకు దయచేయమని, ఆదరణ కలిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.